కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్తలు రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. షర్మిల పాత్రను జాతీయ స్థాయిలో మరింత పెంచే దిశగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఈ ఆఫర్ ఏంటి? దీని వెనుక రాజకీయ లెక్కలేమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీ ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని షర్మిలను జాతీయ రాజకీయాల్లో మరింత యాక్టివ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువతలో షర్మిలకున్న ఫాలోయింగ్ ఉపయోగించుకోవాలని పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ కీలక సమావేశాల్లో కూడా షర్మిల పనితీరుపై ప్రశంసలు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై ఆమె దూకుడు, ప్రభుత్వంపై విమర్శలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వంటి అంశాలు హైకమాండ్ను ఆకట్టుకుంటున్నాయని సమాచారం. దీంతో త్వరలోనే షర్మిలకు జాతీయ స్థాయి బాధ్యతలు లేదా కీలక కమిటీలో స్థానం దక్కే అవకాశం ఉందనే చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.